హాయ్ అండి, వెల్కమ్ టు ట్రెడిషనల్ అండ్ టేస్టీ వ్లాగ్స్. చాలా రోజుల తర్వాత ఒక ఫుల్ వీడియోతో మేము ముందుకు వచ్చాము. అది కూడా ట్రావెల్ వీడియో. మేము రీసెంట్గానే హైదరాబాద్ టు షిరిడి ట్రావెల్ చేశాము. ఆ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో చేస్తున్నాము. డే 1 అయితే మేము ఇంటి దగ్గర నుంచి ఎర్లీ మార్నింగ్ 4 AM స్టార్ట్ అయిపోయాము. సమ్మర్ కాబట్టి మనం ఎంత త్వరగా స్టార్ట్ అయితే మనం ఎండలో ట్రావెల్ చేసే టైం అంత తగ్గుతుందని మేము ఎర్లీ మార్నింగే స్టార్ట్ అయిపోయాము. అది మాకు చాలా హెల్ప్ అయింది. డే 1 అయితే మా ప్లాన్ షిరిడి వెళ్ళే దారిలో తుల్జాపూర్ భవానీ అమ్మవారిని దర్శనం చేసుకొని షిరిడి వెళ్ళాలి. హైదరాబాద్ నుంచి షిరిడి ట్రావెల్ చేయడానికి మనకి 2 ways అవైలబుల్గా ఉంటాయి. ఒకటి నాందేడ్ త్రూ వెళ్ళే హైవే అండ్ ఒకటి తుల్జాపూర్ త్రూ వెళ్ళే హైవే. మేము తుల్జాపూర్లో అమ్మవారిని దర్శనం చేసుకోవాలని ప్లాన్ చేసుకున్నాం కాబట్టి మేము ఈ వేలో ట్రావెల్ చేస్తున్నాము. ఈ దారిలో మాకు చాలా విండ్ మిల్స్ కనిపించాయి. ఎగ్జాక్ట్గా మేము 7 AM కల్లా తుల్జాపూర్ రీచ్ అయిపోయాము. కానీ తొందరగా రీచ్ అవ్వడం వల్ల మేము తొందరగా దర్శనం చేసుకొని ఒక 1 అవర్లో మళ్ళీ రిటర్న్ టు షిరిడి బయలుదేరిపోతామేమో అనుకున్నాము. కానీ అంతా రివర్స్ అయింది. మేము వెళ్ళే రోజు ఫ్రైడే అవ్వడం వల్ల అక్కడ అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి చాలామంది వచ్చారు. రష్ చాలా ఎక్కువ ఉండడం వల్ల మాకు 3 hours దర్శనానికి టైం పట్టింది. ఎందుకు ఇంత రష్ ఉంది అని మేము అక్కడ వాళ్ళని కనుక్కుంటే అందరూ ఇవాళ శుక్రవారం కదా, అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి చాలామంది వచ్చారు అని చెప్పారు. సో మీరు ఇలా షిరిడి ప్లాన్ చేసుకుంటే ఒకవేళ శుక్రవారం అయితే ఇక్కడ అమ్మవారి దగ్గర రష్ ఉంటారు అని ఎక్స్పెక్ట్ చేసి రండి. ఎనీవేస్ మాకు దర్శనం అయితే చాలా బాగా జరిగింది. అండ్ దట్టు శుక్రవారం దర్శనం చేసుకోవడం వల్ల మేము కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. అక్కడే టిఫిన్ చేసేసి మళ్ళీ 11 AM కల్లా మేము బ్యాక్ టు షిరిడి బయలుదేరిపోయాము. ఇక్కడ ఈ బోర్డులో మీరు చూడొచ్చు ఇంకా షిరిడి ఎన్ని కిలోమీటర్స్ ట్రావెల్ చేయాలి అని. అప్రాక్సిమేట్గా లాస్ట్ 100 kilometers మేము సమృద్ధి మహామార్గ్ హైవే త్రూ ట్రావెల్ చేసాము. హైవే అయితే బాగానే ఉంది, కానీ చుట్టుపక్కల ఏమీ షాప్స్ కానీ హోటల్స్ కానీ రెస్టారెంట్స్ ఇలా ఏం లేవు కాబట్టి మనకు కొంచెం బోరింగ్గా ఉంటుంది. అండ్ దట్టు మేము బ్రేక్ఫాస్ట్ ముందే చేయడం వల్ల మాకేం పెద్దగా ఇబ్బంది అవ్వలేదు. సో మీరు ఒకవేళ ఆ హైవే త్రూ ట్రావెల్ చేయాలి అని ప్లాన్ చేసుకుంటే మాత్రం బ్రేక్ఫాస్ట్ ఆ హైవే ఎక్కక ముందే ప్లాన్ చేసుకోండి. ఫైనల్లీ మేము 4 PM కల్లా షిరిడి రీచ్ అయిపోయాము. అదే రోజు మేము షిరిడి దర్శనం కూడా బుక్ చేసుకోవడం వల్ల వన్స్ మేము హోటల్ రూమ్కి రీచ్ అవ్వగానే రెడీ అయిపోయి 8 PM కల్లా దర్శనానికి వెళ్ళిపోయాము. డే 1 అయితే ఇలా ఎండ్ అయిపోయింది.